अर्चदा प्रियमेधासो अर्चदा अर्चन्तपुत्रका उदं सुवर्णदुष्वर्चदा अर्चद प्रार्चदा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सा नो मन्द्रे शमोर्जन्दुहाना धेनुर्वागस्मानुपसुष्टुतैतो अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु। అన్న నేను మొన్న సుప్రభాత సేవకు పోయిన తిరుపతిలో స్వామివారిది నీకు వేస్తున్నాయో నాకు వచ్చింది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు ఇక స్వామివారి మెడల్ది అది శ్రేష్టమైనది. కంకణం కూడా వేసుకుని కాలభైరవ స్వామిది వేసేసుకుని ఖడ్గం చక్ర గదేషు చామ పరిగాం శూలంబుశుండీం శిరః శంఖం సంతతిం కరే స్నయనాం సర్వాంగభూషామృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదశకాం సేవే మహాకాళికాం యామస్తోస్తపితై హరౌ కమలజో హంతుం మధుం కైతవం శుభాబుద్ధ్యార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యదేశే లక్ష్మీనివాసగృహే స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణార్యర గురుచన్న సన్నిధౌ అద్య బ్రాహ్మణే ద్వితీయ పరార్ధే శ్వేతవరహాకల్పే వైవస్వతోనంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే అస్మిన్ వర్తమానోవర్క స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ మాఘమాసే శుక్లపక్షే అద్య అమాయాయం వాసరావాసురస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గ్రహగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య మీ గోత్రమన పస్పునుడి గోత్రోద్భవస్య మీనం వంశోద్భవస్య శ్యాం నామధేయస్య తద్ధర్మపత్న్యా స్వరాణి నామం తత్కుమారస్య స్నావిక్ నామధేయస్య సమిత్ నామధేయస్య తత్మాతుః జయా నామ్నీం సహ కుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్యశ్రాబ్ద్యర్థం సమస్త సన్మంగళా ప్రీత్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జన్మదిన అంగత్వేన శ్రీ జ్ఞాన సరస్వతి అనుగ్రహేణ ఆశీర్వచన పూజనం కరిష్యే దశవక్త్రా దశభుజా దశపాదాంజనప్రభా విశాలయా రాజమాన త్రింశల్లోచనమాలయా స్ఫురద్దర్శన దంష్ట్రాసా భీమరూపాయ భూమిపా రూప సౌభాగ్యకాంతీనాం సా ప్రతిష్టా మహాశ్రయా ఖడ్గం భానం గదాం శూలం శంఖం చక్రం భుజుండికం పరిగం కార్ముకం శీర్షం నిశ్చోదురం దదౌ ఏషా సా వైష్ణవీ మాయా మహాకాళీ దురత్యయా ఆరాధితా వశీకుర్యాత్ పూజాకర్తుశ్చరాచరం సర్వదేవ శరీరేభ్యో యావిర్భూతామిత ప్రభా త్రిగుణాసా మహాలక్ష్మీ సాక్షాత్ మహిషిమర్దిని శ్వేతాననా నీలభుజా సుశ్వేతస్థలమండల రక్తమధ్యా రక్తపాదా రక్తజంగోరున్నత సుచిత్రజగనా చిత్రమాల్యాంబర విభూషణ చిత్రానులేపనా కాంతిరూప సౌభాగ్యశాలిని అష్టాదశాభుజా పూజ్యా సహస్రాభుజా సతి ఆయుధాన్యత్ర వక్ష్యంతే దక్షిణాదక్రమకాత్ అక్షమాలా చ కమలం భానో సిక్కులిశంగదా చక్రం త్రిశూలం పరశశంకో ఘంటా చ పాశక శక్తిర్దండశ్చర్మచా పప్పాన పాత్రం కమండలు అలంకృత భుజామే భీరాయుధై కమలాసనాం సర్వదేవమయీమిషాం మహాలక్ష్మీమాం నృపా పూజయేత్ సర్వలోకానాం సదేవానాం ప్రభువేత్ గౌరీ దేహాత్ సముద్భూతాయా సత్వైగుణాశ్రయా సాక్షాత్ సరస్వతీ ప్రోక్త శుంభాసుర నిబర్హిణి తదౌ చాష్టభుజాభానా ముసలేశూలచక్రవత్ శంఖం ఘంటాం లాంగలం చాకార్మకం వసుదాధిప ఏషా సంపూజితా శక్త్యా సర్వజ్ఞత్వం ప్రయచ్చతి వందే హంకుందసూనాభామిందీవ్రదలేక్షణ వందారుజన మందారవల్లీం వాగదేవతాం ఉషసిమాగత మంగళ గాయనైర్జరితి జాగృహి 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 అతి కృపార కటాక్ష నిరీక్షణై జగదిదం జగదంబ సుఖీకురు యం పాలయసి ధర్మస్వాం నృత్యాచ నియమేన చ సవైరాగవశార్దూలా ధర్మస్వాం అవిరక్షతు శ్రియం వర్చస్యమాయుష్యమారోగ్యమా తేజోమానం మహీయతే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు రోచనో రోచమానశోభనశోమమాన కళ్యాణ. నేను లాస్ట్కి శ్లోకం చెప్పినాను, ఎంపాలయసి ధర్మస్వాం ధృత్యాచ నియమేన చ. ఎంపాలయసి ధర్మస్వాం అంటే నేను ధర్మంగానే ఉన్నా, మీరు ధర్మంగానే ఉన్నా. ధృత్యాచ నియమేన చ, మీకు చేసే నియమాలు మీరు చేసే పూజలు మీరు చేస్తున్నారు. సవైరాగవ శారదులు అంటే మీరు ఇప్పుడు మీ ఛానల్ మీద ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. ఎందరు ఎన్ని ఛానళ్ళు చేసినా ధర్మస్వాం అభిరక్షదు అంటే మీరు చేసిన ధర్మం మీకు కాపాడుతుంది. ఎందరు ఎన్నని వేసుకుని కలియుగ దైవం వెంకన్న స్వామి అమ్మవారు ఉన్నారు. మనకు భూమిని సృష్టించింది, భూమి మీద ఏది చేయాలన్నా కలియుగ దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. మనం ఏ పూజ చేసుకోవాలన్నా గణపతి. కలో చండీ వినాయకం అంటారు. కలో చండీ వినాయకం అంటే చండీలో ముగ్గురు అమ్మవార్లు ఉంటారు అన్న, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇప్పుడు నేను చెప్పిన మంత్రంలో చండీ చెప్పిన 3 అమ్మవార్లు వచ్చేది. మహాకాళి అంటే శత్రువులు మనం మంచి కార్యం ఒకటి చేస్తున్నాము అంటే 100 మంది చెరగొట్టడానికే చూస్తారు. అలా 99లో
ఒక్కోడు మనోడు ఉంటాడు, ఇక ఆడు కూడా ఇక ఏదో మనోడు కదా ఉంటే నయం అన్నట్టు. మహాలక్ష్మి అమ్మవారు సరే మనకి ఈరోజు ఐశ్వర్యం లేదొచ్చు, ఏదో రోజు డబ్బు, ఇప్పుడు ఐశ్వర్యం లేకుండా 3 పూటలు తింటున్నాం, సంతోషంగా ఉన్నాం, అమ్మవారు ఉంది. సరే శ్యామన్న ఉన్నారు, శ్యామన్న కింద ఇందరు ఉన్నారు అంటే జ్ఞానం, అది ఇచ్చేది జ్ఞాన సరస్వతి. ఆ ముగ్గురు అమ్మవారు అనుగ్రహం ఉన్న రోజు ఎవ్వరు ఎన్ని ఏం చేసినా ఏం కాదు, ధైర్యంగా ఉన్నారు. మహాకాళి అమ్మవారు ఎప్పుడు మీ ముందు ఉంటుంది. మళ్ళీ సంవత్సరం ఇదే మనం ఫంక్షన్ హాల్లో చేసుకుంటాం మీ బర్త్డే. అంటే అన్న ఇది మీ వ్యవస్థ, ఎవరు తప్పుగా అనుకోద్దన్న. మీ వ్యవస్థ ఏంటంటే ఒక తోటలా తోటమాలి కింద ఒక కూలి పని చేస్తాడు, 20,000 30,000 ఒక దగ్గర వర్క్ ఒక తోటలో పని చేసిన ఆ చెట్లన్నీ ఈ తోటమాలికి అలవాటు అయిపోయినాయి. అరే ఆ తోట యజమాని ఉంటాడు కదా, అరే మొత్తం చెట్లు ఈయనకు అలవాటు అయినాయి, మరి ఈయనని ఇబ్బంది పెడితే ఈయనకి అలవాటు అయిపోతే కష్టం కదా అని ఆ తోటమాలి ప్రేమతో నేను బయట పంపించి చేయాల్సిన కక్షలు మస్తు చేస్తారు. ఎవరైతే పని చేసిన తోటమాలి ఉన్నాడో ఆయన వచ్చి బయట చిన్న తోట పెట్టుకున్నాడు. ఆ తోటనే వెంకటరెడ్డి అన్న వాళ్ళ ఇల్లు. ఆ వెంకటరెడ్డి అన్న ఇంట్లో ఒక చిన్న చెట్టును పెట్టుకుని ఆ చెట్టు కింద మీ అందరూ చిన్న దాని కొమ్మలు, ఆ కొమ్మలు ఎప్పుడు విరిగిపోకుండా గట్టిగా ఉండాలి మీరు, అంతే. ఆ చెట్టును కాపాడుకుంటే మీ అందరు మంచిగా ఉంటారు అన్న, అదొకటి చెప్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. ఆ చెట్టుకు నీళ్ళు పోస్తారా ఏం పోస్తారు కానీ వాడిపోకుండా చూసుకోవాలి ఇక, అంతే. ఆ పునాది మాత్రం వెంకటరెడ్డి అన్న గట్టిగా వేసిండు, చెయ్యాలి తప్పకుండా. ఆ తోటమాలికి తోట నువ్వు ఒక్కడే కాదు, మేము కూడా క్రియేట్ చేస్తాం. తోట మేము అనుకుంటే ఎంత చేస్తామో చూపెట్టాలి. ఆ తోటమాలి ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు, అన్నకు అర్థమైంది. కరెక్టేనా కాదన్న? నేను నార్మల్గా పంతులు బాసర గ్రామం చాలా వరకు ఏంటంటే చాలామంది మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, పంతులను చూస్తూ ఉంటాం. చాలా వరకు మన ఎంత సాధ్యమైతే అంత హిందువులుగా, ముస్లింలుగా, క్రిస్టియన్లా ఎవరికి తోడ్పాటు అందిస్తే వెళ్తూ ఉంటారు. కానీ సాయి ఎట్లా పరిచయం అయిందో ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. నాకు సాయి శర్మ బాసర నుంచి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇస్తేనో బాసర నుంచి ఆఫీస్కి, బాసర ఎక్కడ ఉంది, ఆఫీస్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో. ఆయన కాలు మోపిన గడియ కావచ్చు, ఆయన పని చేసిన విధానం కావచ్చు, ఆయన పూజ చేసే విధానం కావచ్చు, ఏ రోజు ఎవరు కూడా ఫెయిల్యూర్ కాలేదు. ఈవెన్ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిచింది. 2 months క్రితం ఆయనకు టికెట్ రాకముందు ఇదే సాయి శర్మ పంతులు నాకు కాల్ చేసిండు. అన్న జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కి టికెట్ వస్తుంది, రాసి పెట్టుకో, 20,000 మెజార్టీతో గెలుస్తుండే, రాసి పెట్టుకో అంటే నేను నమ్మలేదు. జూబ్లీహిల్స్లో టికెట్ ఏడొస్తుంది, ఏడ గెలుస్తాడే, మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆగం చేస్తున్నా అంటే, నువ్వు ఎవడన్నా ఆగం చేయని, నవీన్ యాదవ్ గెలుస్తుందని చెప్పింది మొట్టమొదట మా సాయి శర్మ. మన ఆఫీస్లో ఇన్ని కుట్రలు కుతంత్రాల తర్వాత ఆఫీస్లో బాసర నుంచి వచ్చి పూజ చేసి వెళ్ళిండు. ప్రతి కార్యంలో ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు. ధర్మాన్ని రక్షించుకో. నువ్వు అధర్మం వైపు వెళ్తే నీకు అధర్మమే చుట్టుకుంటుంది, నువ్వు ధర్మం వైపు నడిస్తే నీకు ధర్మమే చుట్టుకుంటుంది. అందుంచే ఆ భగవంతుడి అమ్మవారి సాక్షిగా ఇప్పటివరకు జిందగీలో ఎవరికి అన్యాయం చేయలే, ఇక్కడ నుంచి కూడా చేయను, పొరపాటున కూడా. మన మీద ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు, అమ్మవారు చూసుకుంటారు అన్న కొండ మాత్రం వినిపిస్తూ ఉంది. ఎనీవే థ్యాంక్ యూ శర్మాజీ. నిజంగా అంటే మీలాంటి వాళ్ళు పంతులు ఇప్పుడు మన బడి చెప్పే, మనం స్కూల్లోకి పోతాం, మన సార్లు మనం ఎట్లా తీర్చిదిద్దుతారో ఒక సన్మార్గంలో నడవడానికి బ్రాహ్మణ బిడ్డలు కూడా ముందు వరుసలో ఉండి కొట్లాడుతూ ఉన్నారు. చాలా వరకు బ్రాహ్మణులు అనగానే మొత్తం ఏదో వ్యతిరేకించినట్లు మాట్లాడుతూ ఉంటారు. బట్ బ్రాహ్మణుల జీవితాలకు పోయి మనం చూస్తే చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో మంత్రి మండలిలో దుద్దిల్ల శ్రీధర్ బాబు అటువంటి గొప్ప మినిస్టర్ ఉన్నా కూడా బ్రాహ్మణుల బతుకులు మారడం లేదన్న ఒక చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ సాయి శర్మ పంతులు అడుగుపెట్టిన ఏ ఇల్లు కూడా ఇప్పటివరకు బైబ్యాక్ రాలేదు. మొదటి రోజే చెప్పిండు, ఛానల్ పెట్టినప్పటి నుంచి, పూజ చేసినప్పటి నుంచి, ఎవడు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కూడా ప్రజావాయిస్ ఆగదు.
నేను గొప్పగా చెప్తా ఉన్నా, ఎందుకంటే మా అన్నదమ్ముళ్ళు అందరూ వచ్చిండ్రు. సార్ అనే పదం అనేది క్యూనిస్లో నిషిద్ధం. నేను మండల స్థాయి నుంచే రిపోర్టర్గా వచ్చిన కాబట్టి ఒక యూట్యూబ్ ఛానల్కి, ఒక పీడిఎఫ్ పేపర్కి, ఒక ఈ పేపర్కి 120 మంది 130 మంది జర్నలిస్టులు పనిచేయడం అంటే ఆషామాషి కాదు నార్మల్గా. ఇంకా నిన్న ఒక 15 మందిని తీసుకున్నా. సో అందరి ఆశీర్వాదంతో, అందరి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ వరకు మంచి పొజిషన్లో ఉండాలని ఆ భగవంతుణ్ణి సాయి శర్మ ఆధ్వర్యంలో కోరుతా ఉన్నా. చూద్దాం ఏం జరుగుతుందో. తప్పకుండా ఉంటారన్న. 1000 మందితో చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్. ఇక అంటే ఒక 1000 మందికి మనం హెల్ప్ కావాలి సార్. 100% పేద బిడ్డలకు, అంతే అన్న, ఇల్లు లేని వాళ్ళకు వాళ్ళకు ఒక గృహం, ఒక ఉపాధి అన్నది ఉండిపోవాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.